ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ని చూస్తే మనం ఎక్కడున్నామా, అసలు పరిపాలన ఉందా, ఈ ట్రాఫిక్ని నియంత్రించే వాళ్ళు ఉన్నారా అని బాధేస్తూ ఉంది. ఇవాళ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క పరిస్థితి కూడా అంతే గొప్పగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. నియంత్రణ లేని మరి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఎవరి ఇష్టం ఎవరి రాజ్యం వాళ్ళదే అన్నట్టుగా. ఏదైనా అంటాం కదా ఊళ్ళలో, ఏదైనా చిన్న దీనికి నడమంత్రపు సిరి వస్తే ఇలాగే ఉంటుందని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు కూడా అలాగే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న బాలాపూర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరానికి సంబంధించి రేషన్ కార్డ్ పంపిణీలో జరిగిన మరి ఆ ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక రాచరికపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ఎన్ని కలలు కన్నాడో, ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క రకంగా నేర్చుకున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా నేను తొక్కుంటూ వచ్చి ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాడు. అలాగే మరి చిన్న కుటుంబంలో వచ్చిండు కాబట్టి వెనకటి రాచరిక పాలన ఎట్లుండేదో మరి ఆ విధంగానే పాలన అందించాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన నిన్నటి ఘటనను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే, అధికారులను నిలబెట్టి అక్కడ వార్డు మెంబర్ కూడా గెలవలేని నాయకులు వేదిక మీద ఉండాలని అనుకోవటం అది సరి అయింది కాదు. ప్రోటోకాల్ని పాటించండి అని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యురాలు 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మరి సబిత గారు అడిగినా కూడా వారు నిజంగా చాలా తక్కువ మాట్లాడతారు. వారి ఓపికను సహనాన్ని చూస్తే మనమే అబురపడతాం. అలాంటి వ్యక్తి నిన్న ఇంత తీవ్రంగా మందలించినా కూడా అక్కడ వాళ్ళలో మార్పు రాలేదు అని అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనించవచ్చు. తీరా చూస్తే రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గాలు ఒకటైన మహేశ్వరం నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డుల పంపిణీ 1754. పావల కోడికి బారానా మసాలాలాగా, చారానా కోడికి బారానా మసాలాలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. చేసే పని లక్షల్లో ఉంటుంది, కానీ ఖర్చు మాత్రం కోట్లలో ఉంటుంది. మంత్రులు ఎక్కడికి వెళ్ళినా నేను అనుకుంటా కార్లు ఎక్కడమే మర్చిపోయారు. ఎక్కడికి పోయినా హెలికాప్టర్లు చాపర్లలో మాత్రమే ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి వచ్చి, సీనియర్ శాసనసభ్యురాలు అందరూ, ఒక మాజీ ప్రధాని కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి గారు కూడా అక్కడ ఉన్నారు. మేము ఆడపిల్లలు ఉన్నాం, కొంచెం చూసి నడవండి, చూసి కూర్చోండి అని చెప్తే కూడా వాళ్ళని నియంత్రించాల్సిన పోలీసులు తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులనే మరి వాళ్ళ మీద అరవడం, వాళ్ళనే కేకలేయటం మరి చూస్తూ ఉంటే, అధికారులు కూడా మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో మరి అధికారులని మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అధికారులకు గౌరవాన్ని ఇచ్చి మరి వాళ్ళను చాలా అన్ని రకాలుగా గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ వాళ్ళ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మనసులో ఉన్నట్టు నడుచుకోకపోతే, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిట్టకపోతే మా పరిస్థితి ఎట్లుంటుందో, మమ్మల్ని ఉంచుతారో లేదో అనే ఒక ఆందోళన, ఒక భయంలో అధికారులు కూడా లేని తప్పిదాలు చేస్తూ ఉన్నారు. అందుకనే సబితా గారి సహనం కూడా దెబ్బతిని తప్పకుండా దీన్ని బదులు తీర్చుకుంటామని చెప్పగలిగిరు అని అంటే, వారు ఎంత ఆందోళన చెంది ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో మరి దీన్ని గమనించవచ్చు అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.